హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్. ఈరోజు ఈ వీడియో తీస్తున్నంటే మీకోసమే ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఈ చిట్కాలు పాటించండి. మీరు హాస్పిటల్కి పోయిన అవసరం లేకుంటుంది. రండి వచ్చేయండి, చూపిస్తాను. ముందుగా స్టవ్ అయితే అంటు పెట్టుకోవాలి. ఇంకా బోండి అయితే పెట్టుకోవాలి. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసినాం కదా. కొద్దిగా చేప తీసుకోవాలి. కొద్దిగానే చేప తీసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూడా కళ్ళు తిరిగినట్టు అయితే చేప ఎక్కువ వాడితే. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఈ చిట్కా మాత్రం పాటించితే అసలు హాస్పిటల్కి పోయేట అవసరమే లేదు. చాలా మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఇక చేప తెచ్చేసిన కదా, కొద్దిగా ఒక స్పూన్ కాకుండా అర్ధ స్పూన్ పంచదార వేసుకోవాలి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూసి వదిలేయకండి. బాగా మరుగుకొట్టాలి. బాగా మరగాలి. జీలకర్ర వేపిస్తాం పట్టు పెట్టు. మళ్ళా ఇంకా జీరో వేయాలి. ఇంకా జీలకర్ర జీరో వేస్తే మనకు అరుగుదల మంచిగా ఉంటుంది అన్నమాట. జీరా ఒక నిమ్మకాయ అయితే రెడీ కోసుకొని పెట్టుకోవాలి. రెడీ అయితే కోసి పెట్టుకున్నాం. ఇది మరగాలి. ఒక 2 నిమిషాలన్నా మరిగించాలి. కొద్దిగా దీంట్లో తులసి ఆకు వేయాలి, కానీ తులసి ఆకు లేదు కదా, వేయలేము. తులసి ఆకు వేసుకోవాలి. జీలకర్ర వేసినాము, కొద్ది చేపత. పంచదార మాత్రం కొద్దిగా వేసుకోవాలి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా బాగా మరుగుతుంది. ఇవి ఈ మధ్యలో ఇత్తులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక ఇత్తులు ఇంకా ఇవన్నిటివి మనం ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా
ఇట్లా అంటే ఇత్తులు బయటకు వచ్చేస్తాయి. ఇక మరిగిందా ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే జీలకర్ర వేసినాం కదా, కొద్దిగా బాగా మసలాలన్నమాట. లేకపోతే ఉట్టి చేపత అయితే కొద్దిసేపు అట్లనే అయిపోతుంది, కానీ జీలకర్ర వేసినందుకు మరగాలి, మరిగితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసినాం కదా, ఇక ఇదే కప్పులో మనము కటింగ్ బ్లేడ్ ఏది ఇక ఇప్పుడైతే మసిలింది, ఈ కప్పులోకి అయితే పోయాలి. జీరా అయితే బాగా మసిలింది కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఇక నిమ్మకాయ, 1 నిమ్మకాయ ఒకటి, చాలా పండు ఉంటే పండు ఇంకా మంచిగా ఉంటుంది, పండు కాలేవు. నిమ్మకాయ విండేది కూడా ఉంటే కూడా తొందరగా అవుతుంది, కానీ నిమ్మకాయ అన్నిటికీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిగా ఉంటుంది. మీరు రోజు పాటించండి, తప్పకుండా మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, కడుపులో కూడా చల్లదనంగా ఉంటుంది. ఓకే, మోషన్స్ పెట్టిన వాళ్ళకు కూడా చాలా ఇంకా ఎక్కువ పని ఇస్తుంది అన్నమాట. ఇది మోషన్స్ అంటే కడుపులో సరిగా అరగలేదు అనేటి వాళ్ళకు ఈ చిట్కా మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా కొద్దిగా కప్పు తీసుకొని ఇక కొద్దిగా కలుపుకోవాలి అటు ఇటు. ఈ చిట్కా మాత్రం పాటించండి ఫ్రెండ్స్, తప్పకుండా పాటించండి. పాటిస్తేనే మీ ఆరోగ్యానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. రోజు ఒక్క నిమ్మకాయ అయితే పిండుకొని తాగండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికి, ఉట్టి వాళ్ళకి ఏంటంటే కొద్ది వేడి నీళ్ళలో సగం వేసుకొని తాగండి రోజు. ఉట్టి వాళ్ళకు కూడా గ్యాస్ ప్రాబ్లం చాలా ఉన్న వాళ్ళకైతే తప్పనిసరి రోజు పాటించండి, చాలా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరెవరికి చేశారో ఎలా ఉందో తప్పకుండా నాకు మళ్ళీ కామెంట్ చేయాలి. వీడియో నచ్చితే బాయ్ మరి, ఓకే.